సైబర్ అటాక్స్ అనేవి మనకి ఎప్పుడు వస్తుందో ఎట్లా వస్తుందో అస్సలు తెలియదు. సో బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంది కదా. ఈ నార్మల్ గా వార్ కాకుండా మనకి ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎంచుకున్న మరొక అటాక్ చేసే విధానం ఇండియాని, అది సైబర్ అటాక్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి వాళ్ళు కొంచెం జాగ్రత్తలో పడుతున్నారు. అట్లనే వాళ్ళే కాకుండా మీరు కూడా, మనందరం కూడా సైబర్ అటాక్స్ నుంచి జాగ్రత్త పడే పరిస్థితి మనకి ఇప్పుడు వచ్చింది. కాబట్టి దిస్ వీడియో ఇస్ జస్ట్ టు వార్న్ పీపుల్. ఏంటంటే చాలా మందికి సైబర్ అటాక్స్ అంటే నాకు కూడా ఎట్లా మనకు సైబర్ అటాక్ అవుతుంది, ఏ విధంగా మనకు చేస్తారు అనేది మనకు ఐడియా లేదు. ఇదేంటంటే దొంగతనం లాగా కాదు. దొంగ ఏంటంటే ఎవరు లేనప్పుడు వచ్చి ఇల్లు బలగొట్టో ఏదో చేసి దొంగతనం చేస్తాడు. కానీ సైబర్ అటాక్స్ అట్లా కాదు. మనని వాళ్ళు మోసం చేస్తారు, అంటే ట్రిక్ చేస్తారు మనని. అంటే మనకి ఏదైనా లింక్ పంపిస్తే ఓపెన్ చేయడమో, లేకపోతే ఏదో గుడ్ మార్నింగ్ మెసేజో, లేకపోతే ఇంకేదైనా రిలీజియస్ టెక్స్ట్ కానీ, అది ఏ రిలీజన్ అయినా కానీ రిలీజియస్ టెక్స్ట్ చేసి మనని ఒక ఇన్నోసెంట్ మెసేజ్ లాగా మనకు అది వాట్సాప్ లో కానీ, సోషల్ మీడియాస్ అన్ని ప్లాట్ఫామ్స్ లో, ఫేస్బుక్ లో కానీ, లేకపోతే ఈమెయిల్స్ లో కానీ అది వస్తుంది. మనం ఏంటంటే అయ్యో రిలీజియస్ టెక్స్ట్ కదా, లేకపోతే ఎవరో పలానా వ్యక్తి, మనకు తెలిసిన వ్యక్తి, మనకు నచ్చిన వ్యక్తి గుడ్ మార్నింగ్ చెప్పిండు కదా అని చెప్పి మనం ఆ లింక్ ఓపెన్ చేస్తాం. ఆ లింక్ ఓపెన్ చేయగానే మనము ఆ సైబర్ అటాక్ కి మనం యాక్సెస్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మెయిన్ గా అట్లీస్ట్ కొన్ని రోజులన్నా ఈ గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు తెలియని వాళ్ళ నుంచి తీసుకొని రిసీవ్ చేసుకోకండి. మనకి చాలా వేస్ మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మన ప్రొటెక్షన్ మన చేతిలోనే ఉంది. కాబట్టి మీరు అన్నెసెసరీ ఫార్వర్డ్స్ చేయకండి కూడా. ఎందుకు చేయొద్దు అంటున్నా అంటే మీరు అటాక్ కి గురవ్వడం కాకుండా మీరు వేరే వాళ్ళని కూడా అటాక్ చేయడానికి మీరు ఆపర్చునిటీ ఇస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మెయిన్ గా కొన్ని సార్లు తెలిసిన వాళ్ళ ఈమెయిల్స్ ఐడి నుంచి అన్నెసెసరీ మెయిల్స్ ఏదైనా వస్తే ఎటువంటి పరిస్థితులలో మీరు లింక్స్ ఓపెన్ చేయకండి. ఫోటోస్ కూడా ఓపెన్ చేయకూడదు. ఫోటోస్ కూడా ఓపెన్ చేసిందంటే అది మీరు లింక్ క్లిక్ చేసినట్టే. ఫోటోస్ మన వాట్సాప్ లో వస్తే చాలా ఇన్నోసెంట్ గా మన ఫోటోనే కదా, ఏం కాదు అని ఓపెన్ చేస్తాం. కాబట్టి చాలా జాగ్రత్తగా కన్ఫర్మ్ గా ఉంటే తప్పించి మాత్రమే మీరు ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ, లింక్స్ ఎస్పెషల్లీ కానీ మీరు అస్సలు ఓపెన్ చేయకండి. మనకి వాటి సోర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో మనకి ఎప్పుడు తెలియదు. మనలాంటి వాళ్ళకి అసలే తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం కొంచెం బంద్ చేయండి. అట్లీస్ట్ ఈ సిచ్యువేషన్ లో అయినా అన్నెసెసరీ ఫార్వర్డ్స్ చేయడం కొంచెం బంద్ చేయండి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి మనం చేయగలిగిన ఒక్క పనినైనా మనం మంచిగా చేస్తాం. సో అందరు జాగ్రత్తగా ఉండండి. కేర్ఫుల్. టేక్ కేర్. మీకు వీలైతే ఈ మెసేజ్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మధ్యలో కూడా షేర్ చేయండి.